రాఖీ ఎలా కట్టాలి? రాఖీని ఏ దిశలో కూర్చొని కట్టాలి? కట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? నమస్కారం. అందరికీ నూతన రక్షాబంధన్ శుభాకాంక్షలు. మన హిందూ సంప్రదాయంలో రాఖీ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెల అనుబంధానికి ఈ పండుగ ఒక ప్రతీక. అయితే రాఖీ కట్టేటప్పుడు చాలామంది కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. రాఖీని ఏ దిశలో కూర్చొని కట్టాలి? కట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు సరైన పద్ధతి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాఖీ ప్లేట్ తయారీ. మొదటగా మనం రాఖీ కట్టడానికి ఒక అందమైన పూజ ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ప్లేట్లో ఏమేమి ఉండాలో ఇప్పుడు చూద్దాం. కుంకుమ, అక్షింతలు, రాఖీ, దీపం, కట్టిన తర్వాత దిష్టి తీయడానికి, స్వీట్స్, నోరు తీపి చేయడానికి. మరో ముఖ్యమైన విషయం, కూర్చునే దిశ. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ఎప్పుడూ తూర్పు దిశ లేదా ఉత్తరం దిశ వైపు ముఖం చేసి కూర్చోవాలి. దీనివల్ల వారికి సానుకూల శక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రాఖీ కట్టే సోదరి పడమర దిశ వైపు ముఖం చేసి నిలబడాలి లేదా కూర్చోవాలి. పొరపాటున కూడా దక్షిణం దిశ వైపు ముఖం పెట్టి రాఖీ కట్టకూడదు. రాఖీ కట్టే సరైన పద్ధతి. మొదటగా సోదరుడి నుదుటిపై కుంకుమ పెట్టాలి. ఆ పైన కొన్ని అక్షింతలు తలపై వేసి ఆశీర్వదించాలి. రాఖీ కట్టించుకునే సమయంలో సోదరుడి తలపై ఒక చిన్న రుమాలు లేదా గుడ్డ ఉండాలి. ఖాళీ తలతో రాఖీ కట్టించుకోకూడదు. ఎప్పుడైనా సరే కుడి చేతికి మాత్రమే రాఖీ కట్టాలి. ఎడమ చేతికి అస్సలు కట్టకూడదు. రాఖీ ముడి వేసేటప్పుడు 3 ముడులు వేయడం శుభప్రదం. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అనుగ్రహం కోసమని నమ్ముతారు. రాఖీ కట్టిన తర్వాత దీపంతో సోదరుడికి హారతి ఇవ్వాలి. దీనివల్ల వారికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. హారతి ఇచ్చిన తర్వాత సోదరుడికి మిఠాయి తినిపించి నోరు తీపి చేయాలి. ఆ తర్వాత సోదరుడు తన సోదరి కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. అన్నయ్య అయితే చెల్లిని దీవించాలి. అక్క అయితే తమ్ముడు ఆశీర్వాదం తీసుకోవాలి. చూశారు కదా రాఖీని ఏ పద్ధతిలో కట్టాలో. ఈ పద్ధతిని పాటించి మీ ఇంట్లో కూడా రక్షాబంధన్ వేడుక సంతోషంగా జరుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సంప్రదాయమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.